హలో దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రోజు ఉపయోగించే కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్ అయిన నేను షర్ట్ ఐరన్ చేయించాను, నేను బట్టలు ఉతికించాను, అంట్లు తోమించాను, ఆమె చేత కూరగాయలు తినిపించాను, కూరగాయలు కోయించాను ఇలాంటివి చెప్పాలంటే ఎలా చెప్పాలి? వర్బ్స్‌ని ఉపయోగించాల్సొస్తుంది. కాజిటివ్ వర్బ్స్ అన్న వర్డ్‌లోనే ఉంది కాజ్ అంటే కారణభూతమయ్యే వర్బ్స్ అన్నమాట. అంటే ఒక పనిని చేయించడం అని చెప్పే సందర్భంలో ఉపయోగించే వర్డ్స్‌ని మనం ఏమంటాం? కాజిటివ్ వర్బ్స్ అంటాం. ఇక్కడ యూజ్ చేయబోయే కాజిటివ్ వర్బ్స్ ఏంటంటే మేక్, గెట్. సో, నేను ఆమె చేత కూరగాయలు తినిపించా అని చెప్పాలనుకోండి. ఎలా చెప్తాం? సో, ఐ మేడ్ హర్ ఈట్ వెజిటబుల్స్ అంటాం. ఇక్కడ మేడ్‌ని ఎందుకు ఉపయోగిస్తున్నామంటే తినిపించాను, తినేలా చేశాను అని చెప్తున్నాం కాబట్టి మేక్‌ని ఉపయోగిస్తున్నాం. మరి గెట్‌ని ఎక్కడ ఉపయోగించాలో అది కూడా చూద్దాం. సో, ఇక్కడ మేక్ అన్న వర్డ్‌కి పాస్ట్ టెన్స్ మేడ్ కాబట్టి ఐ మేడ్ హర్ వాట్? ఐ మేడ్ హర్ తర్వాత మనం టుని ఉపయోగించకూడదు. ఐ మేడ్ హర్ ఈట్ వెజిటబుల్స్. కూరగాయలు తినేలా చేశాను నేను. అంటే ఇక్కడ 2 అర్థాలొస్తాయి. ఏంటంటే బలవంతంగా నేను తినేలా చేశాను. ఒక మీనింగ్. ఇంకొక మీనింగ్ ఏంటంటే కూరగాయలు తినేలాగా నేను ప్రోత్సహించాను. ఇలా 2 రకాలొస్తాయి. నాకు వద్దొద్దన్నా నేను ఆమె చేత కూరగాయలు తినిపించాను అని చెప్పాలన్నా ఐ మేడ్ హర్ ఈట్ వెజిటబుల్స్ అనొచ్చు. సో, ఐ మేడ్ హర్ సింగ్ ఎ సాంగ్. నేను పాట పాడను, నా గొంతేం బాగోలేదు అని చెప్పినా నేను పాట పాడేలా చేశాను. ఐ మేడ్ హర్ సింగ్ ఎ సాంగ్. మరి ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది. నేను ఎంకరేజ్ చేశాను. ఆమెను పాట పాడేలా ప్రోత్సహించాను అని చెప్పే అంటే కారణభూతం అవ్వడం అని చెప్పే అర్థంలో ఈ మేక్ అన్న వర్బ్‌ని కాజిటివ్ వర్బ్‌గా ఉపయోగిస్తున్నాం. ఐ మేడ్ హూమ్ హర్ వాట్? ఏంటి అంటే ఐ మేడ్ హర్ వాట్? ఈట్ వెజిటబుల్స్, సింగ్ అ సాంగ్. సో, ఇక్కడ మేడ్ హర్ తర్వాత మనం ఏం యూజ్ చేయాలి? బేసిక్ వర్బ్‌ని ఉపయోగించాలి. ఈట్, సింగ్, డ్రింక్ ఇలాగా. సో, ఐ మేడ్ హర్ డ్రింక్ సమ్ కాఫీ. ఆమె వద్దన్నా నేను ఆమెను కాఫీ తాగేలా చేశాను. సో, ఇలా మనం యూజ్ చేసామన్నమాట. దీన్ని ఫ్యూచర్ టెన్స్‌లో చెప్పాలంటే యూ డోంట్ వరీ ఐ విల్ మేక్ హర్ ఈట్ వెజిటబుల్స్. తను తిననంటుంది, నేను తినేలా చేస్తాను. ఐ విల్ మేక్ హర్. ఫ్యూచర్ టెన్స్‌లో ఐ విల్ మేక్ హర్. ఓకే. ఐ విల్ మేక్ హర్. ఐ విల్ మేక్ హర్ స్మైల్. ఆమె నవ్వట్లేదు కదా! నవ్వేలా నేను చేస్తాను. ఐ విల్ మేక్ హర్ స్మైల్. నువ్వేమీ బాధపడకు. ఐ విల్ మేక్ హర్ లాఫ్. నేను ఆమె నవ్వేలాగా నేను చేస్తాను. సో, ఇలా మనం ఉపయోగించొచ్చు మేక్ అన్న కాజిటివ్ వర్బ్‌ని. సో, ఆమె చేత షర్ట్ ఇస్త్రీ చేయించాను. ఐ మేడ్ హర్ ఐరన్ మై షర్ట్. ఇక్కడ ఐరన్ అనేది ఏంటంటే వర్బ్ అన్నమాట. సో, నేను షర్ట్ ఇస్త్రీ చేయించాను. వి1ని ఉపయోగించాలి కాబట్టి ఐ మేడ్ హర్. సో, ఇక్కడ మనం టెన్స్ అనేది ఎక్కడ మార్చాలి? పాస్ట్, ప్రెజెంట్ అనేది మేక్ దగ్గర మాత్రమే మార్చాలి. పాస్ట్ టెన్స్ అయితే మేడ్ అనాలి. ఫ్యూచర్ టెన్స్ అంటే ఐ విల్ మేక్ అనాలి. మరి ఐ విల్ మేక్ హర్ ఐరన్ మై షర్ట్. చేయిస్తాను అని. అంటే ఇక్కడ ఏంటి నేను బలవంతంగా చేయిస్తాను అని. అలా కాకుండా నేను అది నా బాధ్యత. షర్ట్ ఐరన్ చేయించడం నా బాధ్యత. పలానా ధోబి చాకలి వాడి దగ్గరికెళ్ళి నేను ఇస్త్రీ చేయిస్తాను. అది నా రెస్పాన్సిబిలిటీ అని మనం ప్రొఫెషనల్‌గా నేను అలా చేయిస్తాను అని చెప్పాలనుకోండి. అప్పుడు ఏమి ఉపయోగించొచ్చంటే గెట్‌ని ఉపయోగించొచ్చు. గెట్. సో, మేక్ అంటే బలవంతంగా చేయించడం అనే మీనింగ్ కూడా వస్తుంది. కానీ గెట్ అంటే మాత్రం నేను అలా ఏర్పాటు చేశాను, చేస్తాను. అంటే నేను చేయను గాని చేయిస్తాను అనే అర్థం ఇక్కడ వస్తుందన్నమాట. సో, నేను చేయిస్తాను అని చెప్పేటప్పుడు మనం గెట్‌ని ఉపయోగించడం బెటర్. సో, ఐ విల్ గెట్ ద షర్ట్ ఐరన్డ్. ఇక్కడ స్ట్రక్చర్ మారుతుంది. సో, ఐ విల్ గెట్ ద షర్ట్ ఐరన్డ్ అంటున్నాం. ఇక్కడ ఏంటి ఐరన్డ్ అంటే వి3ని ఉపయోగించాలి. దీని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ గెట్ ప్లస్ ఆబ్జెక్ట్. తర్వాత వి3 ఐ విల్ గెట్ ద షర్ట్ ఐరన్డ్.
నేను ఐరన్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ గెటింగ్ ద షర్ట్ ఐరన్డ్. నేను చేయించాను. ఐ గాట్ ద షర్ట్ ఐరన్డ్. అంటే ఎవరి చేత అని కాదు, నేను చేయించాను, నేను ఆ బాధ్యత తీసుకున్నాను, నేను చేయించాను. డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను నేను అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాను, కానీ నేనే చేశాను అని చెప్పట్లేదు. ఆ పని పూర్తి కావడానికి మాత్రం నేను బాధ్యత వహించాను అని, చేయించాను అని చెప్పే అర్థంతో ఇక్కడ గెట్ ని మాత్రం ఉపయోగించాలి. సో మేక్ అంటే 2-3 అర్థాలు వస్తాయి కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేయాలి. మేక్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు ఫోర్స్ఫుల్ గా చేయించాను అనే అర్థం వస్తుంది, లేదా నేను ప్రోత్సహించాను అర్థం వస్తుంది, ఇలాంటివి వస్తాయి అన్నమాట. అంటే నేను ఎగ్జాంపుల్ గా ఐ మేడ్ హర్ సింగ్ అన్నాను అనుకోండి, నేను ఆమె నా సూచనల మేరకు ఆమె పాట పాడింది, లేదా నేను పాట పాడేలా ఆమెను తయారు చేశాను అనే అర్థం కూడా వస్తుంది. సో ఇలా మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో అతని చేత నేను టీ తెప్పిస్తా, నువ్వేమీ దిగులు పడకు. తెప్పిస్తాను కదా నేను. ఐ విల్ మేక్ హిమ్ బ్రింగ్ యూ సమ్ టీ. ఐ విల్ మేక్ హిమ్ బ్రింగ్ యూ సమ్ టీ. నేను అతని చేత తెప్పిస్తాను. ఐ విల్ మేక్ హిమ్ అంటే అతనికి నేను ఆర్డర్ వేసి తెప్పిస్తాను, తెచ్చి పెట్టు అని నేను ఆ ఏర్పాటు చేస్తా. లేదు అతన్ని రిక్వెస్ట్ చేస్తాను, నేను లేదు అతనికి చెప్పి నేను గైడెన్స్ ఇచ్చి నేను అతని చేత టీ తెప్పిస్తాను అని చెప్పాలంటే ఐ విల్ గెట్ హిమ్ టు బ్రింగ్ యూ సమ్ టీ. ఐ విల్ గెట్ కొంచెం ఫార్మల్ గా, కొంచెం మర్యాద పూర్వకంగా చెప్పాలంటే గెట్ ని ఇక్కడ ఉపయోగించాలన్నమాట. సో మేక్ అంటే మేక్ ని కూడా ఉపయోగించవచ్చు, కానీ దానికి చాలా మీనింగ్స్ వస్తాయి కాబట్టి సో ఇలా డిఫరెన్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మాయి చేత నేను వంట చేయించాను అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఆమె నేను రిక్వెస్ట్ చేసుకున్నా, లేదు ఆమెను అడిగాను, కన్విన్స్ చేసి నేను వంట చేయించాను అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఐ గాట్ మై డాటర్ టు కుక్. ఐ గాట్ మై డాటర్ టు కుక్ అంటే ఏంటి? నేను మా అమ్మాయి చేత ఆమెను ఐ కన్విన్స్డ్ హర్ అని అర్థం వస్తుంది, ఐ ఆస్క్డ్ హర్ అని అర్థం వస్తుంది. సో ఐ కన్విన్స్డ్ హర్ టు కుక్ అని మీనింగ్ వస్తుంది. అలాగే నేను రిక్వెస్ట్ చేయడం వల్ల ఆమె వంట చేసింది అని అర్థం వస్తుంది. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఐ గాట్ మై డాటర్ టు కుక్. ఐ గాట్ మై జూనియర్ టు అసిస్ట్ మీ. నేను మా జూనియర్ని నాకు అసిస్ట్ చేయమని అంటే అసిస్ట్ చేసేలా చేశాను అంటే ఏంటి? రిక్వెస్ట్ చేశాను అని. ఐ గాట్ మై జూనియర్ టు అసిస్ట్. సో ఇలా మనం గెట్ ని ఉపయోగించి ఇలాంటి వాక్యాలు చెప్పొచ్చు అనమాట. కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. నేను షర్ట్ ఇస్త్రీ చేయించాను అని చెప్పాలంటే ఎలా చెప్పాము? ఐ గాట్ ద షర్ట్ ఐరన్డ్. దాని ప్రెజెంటెన్స్ లో చెప్పాలంటే ఐఎమ్ గెటింగ్ ద షర్ట్ ఐరన్డ్. దీనికి ఇంకో మీనింగ్ కూడా ఉంటుంది, ఐ గెట్ ద షర్ట్ ఐరన్డ్ అని కూడా. అలా చెప్పాలన్నా ఐఎమ్ గెటింగ్ ద షర్ట్ ఐరన్డ్ అని చెప్పొచ్చు. అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లోను చెప్పొచ్చు, ఫ్యూచర్ టెన్స్ కి కూడా మనం నేను చేస్తున్నా అంటే నేను ఇదిగో చేస్తున్నా అంటే ఇప్పుడు చేయబోతాను, చేయించబోతాను అనే అర్థం కూడా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి? నేను చేస్తా అని చెప్పాలంటే ఐ ఐరన్ యువర్ షర్ట్ అంటాం. కాదు నేను చేయిస్తాను అంటే ఐ విల్ గెట్ యువర్ షర్ట్ ఐరన్డ్ అని చెప్పాలి. సో ఐ విల్ గెట్ యువర్ గ్లాసెస్ రిపేర్డ్. నీ గ్లాసెస్ నేను రిపేర్ చేయిస్తా. ఓకే, రిపేర్ చేయించా అంటే ఐ గాట్ యువర్ గ్లాసెస్ రిపేర్డ్. సో ఇల్లు శుభ్రం చేయించాను. ఐ గాట్ ద హౌస్ క్లీన్డ్. నేనే శుభ్రం చేశా అంటే ఐ క్లీన్ ద హౌస్ అంటాం, లేదు ఐ క్లీన్ మై హౌస్ అంటాం. లేదు వేరే వాళ్ళ చేత చేయించాను అంటే ఇలా చెప్పచ్చు, లేదు ఫలానా వ్యక్తి చేత నేను చేయించాను, మా సిస్టర్ చేత నేను హౌస్ క్లీన్ చేయించా అంటే ఆమెను రిక్వెస్ట్ చేసి నేను చేయించాను అంటే ఐ గాట్ మై సిస్టర్ టు క్లీన్ ద హౌస్, టు క్లీన్ మై హౌస్ అంటే ఏంటి? నేను ఆమెను అడిగి కన్విన్స్ చేసి చేయించుకున్నాను, లేదు ఆమె చేత నేను బలవంతంగా చేయించా. ఐ మేడ్ హర్ క్లీన్ ద హౌస్ అంటే ఇక్కడ బలవంతంగా చేయించాను అనే అర్థం వస్తుంది. సో కన్విన్స్ చేశాను అంటే ఐ గాట్ హర్ టు క్లీన్ ద హౌస్. సో మనం మేక్ ని ఉపయోగించేటప్పుడు అక్కడ టు ని ఉపయోగించకూడదు, కానీ ఇక్కడ మనం
పర్సన్ని మెన్షన్ చేసి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? ఐ గాట్ మై డాటర్ టు డూ సంథింగ్, ఐ గాట్ మై సన్ టు డూ టు అనేది ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. సో ఐ గాట్ ద కార్ వాష్డ్, కార్ నేను శుభ్రం చేయించాను, నేను చేయలేదు చేయించాను. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. షీ గాట్ హర్ వర్క్ డన్, ఆమె పని పూర్తి చేయించుంది అంటే ఆమె పని చేయించుకుంది. షీ గాట్ హర్ వర్క్ డన్. హీ గాట్ హిస్ హెయిర్ కట్, అతను జుట్టు కత్తిరించుకున్నాడు అంటే సెలూన్ షాప్కి వెళ్ళి కత్తిరించుకున్నాడు. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. చేయించాను లేదు ఆ పనికి నేను కారణమయ్యాను అని చెప్పేటప్పుడు గెట్ని ఉపయోగించవచ్చు. గెట్ని ఇక్కడ ఉపయోగించే అర్థం ఏంటి అంటే ఫలానా వ్యక్తిని నేను కన్విన్స్ చేసి చేయించాను, లేదు ఒక ప్రొఫెషనల్ దగ్గర చేయించాను, ఇలాంటి మీనింగ్తో ఉపయోగిస్తాము. అదే మేక్ని ఉపయోగిస్తే చాలా మీనింగ్స్ వస్తాయి. బలవంతంగా చేయించాను అనే అర్థం రావచ్చు, లేదా నేను చేసేలా చేశాను అనే అర్థం కూడా రావచ్చు అన్నమాట. నేను అతనితో హోంవర్క్ చేయించాను లేదా చేయిస్తాను, దీన్ని ఎలా చెప్పొచ్చో కాజిటివ్ వర్బ్స్ ఉపయోగించి మీరే కామెంట్ బాక్స్లో రాయండి. సో ఈ టాపిక్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.